ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క మనిషి ఒక చెట్టు పెట్టాలి. ఇది మన బాధ్యత. చెట్టు పెట్టకపోతే మీకు గాలి పీల్చే హక్కే లేదు. గాలి పీల్చకపోతే ఏమవుతారు మీరు? ఏమవుతారు? కాబట్టి స్వచ్ఛమైన గాలి కావాలంటే చెట్టు పెట్టే బాధ్యత మనందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. క్లీన్నెస్ మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేస్తున్నాం. దీనిపైన మీరు చూస్తే మిత్ర సురక్షిత శిబిరాలు ఇవన్నీ కూడా పెట్టి పారిశుద్ధ కార్మికులకైతే 1 కోటి వరకు ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే అక్టోబర్ 2న సఫాయి మిత్రులు, శానిటేషన్ వర్కర్లు, అదే మరి టాప్ యూఎల్బీస్ అన్ని కలిసి స్వచ్ఛంద వాలంటీర్లు, జిల్లా కలెక్టర్లు అందరినీ సత్కరించాలి. రాష్ట్రంలో కూడా మీరు ఒకసారి చూస్తే ఎవరైతే బాగా చేశారో వాళ్ళందరినీ 16 విభాగాల్లో 52 రాష్ట్ర స్థాయి, 1421 మంది జిల్లా స్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేను ఒక్కడే నెలకొక్క రోజు తిరిగితే లాభం లేదు. నాకు కొన్ని లక్షల మంది స్వచ్ఛంద సేవకులు అవసరం, ప్రజల్లో చైతన్యం అవసరం. మేము కూడా పూర్తిగా సహకరిస్తామని ముందుకు రావాల్సిన బాధ్యత 5 కోట్ల ప్రజలపైన ఉంది. పిలిపిస్తున్నా ఈ మాచర్లలో ప్రతి ఒక్కరికి నా పిలుపు ఏంటంటే మీరు కూడా ముందుకు రండి. స్వచ్ఛాంధ్ర ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమం. ప్రతి ఒక్కరిలో ఆలోచన విధానం మారాలి, బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇది సాధ్యమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వరకు ముందుకు పోతున్నాం. ఇక్కడనే మాచర్ల మోడల్ మున్సిపాలిటీగా బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో, ఎంపీ ఆధ్వర్యంలో తొందరలోనే మాచర్ల ఒక ఆదర్శ మాచర్లగా తయారు చేసే బాధ్యత, ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేసే బాధ్యత మనందరిది. ఇంటి దగ్గరే తడి పొడి చెత్త వేరు చేయడం, వంటింటి చెత్తతో కాంపోస్ట్ తయారు చేసుకోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దూరంగా ఉండడం. ఇది ఒక్కరోజు కాదు, అనునిత్యం. నేను ఇప్పుడు చూశాను, ఇక్కడే పశువులు ఇంటి దగ్గరనే ఉన్నాయి, పేడ రోడ్డు మీద ఉంది. ఈ 2 వచ్చిన తర్వాత పరిశుభ్రం ఏ విధంగా అనుకుంటామని నేను అడుగుతున్నా. మన ఆరోగ్యం ఏ విధంగా భద్రత ఉంటుందని అడుగుతున్నా. అందుకే నేను నారాయణ గారికి చెప్పాను, టౌన్లో మెయిన్ రోడ్స్ ఉంటాయి, అక్కడి నుంచి ఆ రోడ్లన్నీ కూడా ఆలోచించుకొని ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం. నిన్నటి వరకు పిల్లలకే హాస్టల్ పెట్టాం, వృద్ధులకు హాస్టల్ పెట్టాం, ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం. దానివల్ల అక్కడే మీ పశువులన్నీ అక్కడే ఉంటాయి. షెడ్లు కట్టిస్తాం, ఆ నుంచి దానికి కావలసిన గడ్డి కానీ అవన్నీ కూడా తెప్పిస్తాం. ఒకప్పుడు యాదవులు కానీ కురబా కానీ గొర్రెలు మేపేవాళ్ళు. ఆ గొర్రెలు పోతా ఉండేటివి. ఓసారి ఇక్కడ మేపుకోవడానికి మేత ఉండేది కాదు, రాష్ట్రం అంతా తిరిగేవారు. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చూశాను. మహబూబ్ నగర్లో ఉండే గొర్రెలు కాకినాడకు వచ్చి 6 నెలలు మేపుకొని తిరిగిపోయేవాళ్ళు. ఆ గొర్రెల పైన మందలు పెట్టేవాళ్ళు రైతుల కోసం. ఒక్కొక్క రాత్రి ఇక్కడ ఉండేటివి. ఆ విధంగా వాళ్ళ జీవితాలు నేను చూశాను. పండుగల లీవు లేకుంటే ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంట్లో ఎవరైనా సరే పెళ్ళైనా ఆ రోజు పశువులు మాత్రం మేపాల్సిందే. అందుకే నేను ఒకటి చెప్పాను, భవిష్యత్తులో మీ వృత్తిని గౌరవించి మీ గొర్రెలు కూడా మీ ఇంటి దగ్గర కాకుండా మీ ఇంటి దగ్గరలోనే ఒక పార్క్ మారి కట్టి అందరికీ షెడ్లు పెట్టి
అక్కడ మీ గొర్రెలు మేపుకోవడానికి పూర్తిగా సహకరిస్తా. బయట పోవాల్సిన పని లేదు. ఫీడ్ కూడా అక్కడే ఇచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనందరం చూస్తే బీసీలకు అందరికీ చేతి వృత్తులు కుల వృత్తులు పూర్తిగా పోయినాయి. వాళ్ళకు ఆస్తులు లేవు. వాళ్ళకు అండగా నిలబడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నది, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ వర్గాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి వారిని కాపాడుకోవడానికి ఆధునిక యుగంలో ఏ విధంగా చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.